హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గోంగూర మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా? 6 గోంగూర కట్టలు, 2 టమాటాలు, 2, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా నీరు, కొద్దిగా కారం వేసి బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడకబెట్టుకున్న గోంగూరలో ఉప్పు వేసి మెదిపి పక్కన పెట్టుకోవాలి. మరొక పక్క స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని నూనె పోసి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. మటన్లోనే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఉప్పు, కారం వేసి తగినన్ని నీరు పోసి 5-6 విజిల్లు వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న మటన్లో మనం మెదిపి పెట్టుకున్న గోంగూర ముద్దను వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత దించేసుకోవడమేనండి. ఎంతో రుచికరమైన గోంగూర మటన్ కర్రీ రెడీ అండి. గోంగూరలో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయండి. ఐరన్, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి అన్నీ ఉంటాయండి. ఇది కళ్ళకు కానీ చర్మ వ్యాధులకు కానీ చాలా మంచిదండి. ఇంకా మటన్ కోసం మనం చెప్పవసరం లేదు. చిన్నప్పటి నుంచి ఒంట్లో బాగోపోయినా ఏవైనా దెబ్బలు తగిలి ఏదైనా మనం మటనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదండి. ఎవరికైనా ఇవ్వాలనుకున్నా మటన్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. అలాంటిది మటన్ గోంగూర కలిపి తింటే సూపర్గా ఉంటుందండి, అదిరిపోతుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.